ఒకప్పుడు జీవనాధారంగా నిలిచిన చంపావతి నది నేడు చెత్త కుప్పలో కొట్టుకుమిట్టాడుతోంది. విజయనగరం జిల్లా ప్రాంతాలకు ప్రాణం పోసిన ఈ నది ఇప్పుడు డంపింగ్ యార్డ్లా మారిపోవడంతో పరివాహక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నది నీరు కలుషితం అవుతుండడమే కాకుండా అనారోగ్యాన్ని వెదజల్లుతోంది. సమస్య ఎక్కడ, పరిష్కారం ఎక్కడ? విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్రకొండల్లో పుట్టిన చంపావతి నది ఒకప్పుడు స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన గాలి, సహజ వనరులకు మూలంగా ఉండేది. కోనాడ సమీపంలో బంగాళాఖాతంలో కలిసేది. కానీ ఇవన్నీ గతం. ఇప్పుడు ఆ నది చెత్తకుప్పకు కేరాఫ్గా మారింది. పరివాహక గ్రామాలు, మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డ్ లేకపోవడంతో అక్కడ సేకరించిన చెత్తను నదీ పరివాహక ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. పండుగల సమయంలో కోళ్లు, చేపలు, మాంసం వ్యర్థాలతో నది ఒడ్డున దుర్వాసన అలముకుంటోంది. ఆ నీరు తాగిన వెంటనే కడుపు నొప్పి, చర్మ సమస్యలు, చిన్నపిల్లల్లో డెంగ్యూ జ్వరం వస్తోంది. చెత్త వేయొద్దని చెప్పినా ఎవరూ వినడం లేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ప్రజలకు మాత్రమే కాదు, నది నీరు తాగే మేకలు, గొర్రెలు, పశువులు కూడా తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయి. ఒకప్పుడు ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చిన చంపావతి ఇప్పుడు ప్లాస్టిక్, వ్యర్థాల చెత్తతో కనిపిస్తోంది. మరోవైపు నది ఒడ్డున ఆక్రమణలు పెరుగుతున్నాయి. విశాలమైన నది ఇప్పుడు పిల్ల కాలువలా మారింది. నీట్గా ఉండేది, చాలా చక్కగా ఉండేది, బాగుండేది కూడా. ఇప్పుడు ఏటవుతుంది అంటే ఇప్పుడు తెచ్చి చెత్త, చెదారము, కోడి పేగులు అవి తెచ్చి పడేస్తాండ్రు. అయినా మట్టుగా వాసన భరించనక మా నాన్న హింసలు పడతాను, బాధలు పడతాను. దయచేసి ఇక్కడ ఈ బ్రిడ్జి కింద నీ చెప్పబద్ద బ్రిడ్జి మాకు అయిపోయినారు, శుభ్రంగా నీట్గా చేస్తారని మేము కోరుకుంటున్నాం. అదో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆక్రమణలను తొలగించాలంటున్నారు. నది శుభ్రతకు ప్రత్యేక డ్రైవ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. చంపావతి నది శుభ్రతపై ప్రజలు పదే పదే వినతులు, ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. చంపావతి నది, ఆ నదిలోను కోడి తొక్కలు, కోడి రెట్టలు, కొబ్బరి బొండాలు అన్నీ వేస్తారు సార్, అన్నీ వేస్తారు. అవన్నీ చాలా కంగాలైపోయి మేము చిన్నప్పటి నుండి చేదలతో నీళ్ళు తోడుకొని ఆ గ్రామం ఏటిగా పురిడిపేట, గజపతి నగరం, బూడిపేట అవన్నీ మేము అవే నీళ్ళు సాగేవారు. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా పనిచేయలేదు. కానీ మేము ఏట్లోకి వెళ్ళడానికి భయం పడుతుంది. చెట్టులు, మొక్కలు, పశువులు కూడా తాగడానికి భయం పడిపోతున్నాం. అప్పటి నుండి వాటర్ తాగేవారు, తెల్లగా వేసుకునేది, ముక్కులు కూడా వేసుకునేవారు. అలాంటిది ఇప్పుడేమో ముగ్గు కాదు కదా, ఏట్లో దిగడానికి గతగతగతగా ఓడిపోతాను. ప్రకృతిని కాపాడే బాధ్యత అందరిది. నదిని కాపాడుకునేందుకు ప్రజలే ఉద్యమం చేపట్టాలని పరివాహక గ్రామస్తులు కోరుతున్నారు.